నమస్తే రైతు మిత్రులారా, మీరు వరి పంట వేస్తున్నారా లేదా ఇతర ఏదైనా పంటలు సాగు చేస్తున్నారా? అయితే మీ పొలంలో ఒక చిన్న మార్పు చేస్తే మీకు అదనంగా ₹1000 ఆదాయం వచ్చే ఒక బెస్ట్ పద్ధతి ఉంది. అది కూడా ఖర్చు లేకుండా మీ పంటలకు వచ్చే పురుగులు వ్యాధులను తగ్గిస్తూ పంటను కాపాడుతూ చేసే పద్ధతి. ఆ పద్ధతి ఏమిటంటే రైతు మిత్ర టీవీ, రైతుల నిజమైన మిత్రుడు. పొలం గట్ల పైన లేదా మీ పంట బాటల్లో బంతి పూలు నాటడం. ఇప్పుడు మనం చాలా మంది రైతులు ఎదుర్కొనే సమస్య ఏమిటంటే పురుగులు, వ్యాధులు, వైరస్ ఇలాంటి సమస్యలు బాగా ఎదుర్కొంటున్నాం. ఇవన్నీ నియంత్రించడానికి మందులు వేస్తాం, దాంతో ఖర్చు పెరిగిపోతూ ఉంటాం. కానీ ప్రకృతి సిద్ధమైన ఒక సులభమైన పద్ధతి ఉంది. అదే బంతి పూలను బార్డర్ క్రాప్గా వాడటం. బంతి పూలు ఎలా ఉపయోగించాలి? బంతిపూల మొక్కలని మన యొక్క పంటకు, మన ప్రధాన పంటకు బార్డర్ క్రాప్గా ఉపయోగించుకున్నట్లయితే మన ప్రధాన పంటకు పురుగుల నుంచి, వ్యాధుల నుంచి, భూసారం నుంచి రక్షణ జరుగుతుంది. అందులో ప్రధానంగా ట్రాప్ క్రాప్ అని అంటారు. అంటే మన పంటకు ఆశించడానికి వచ్చిన పురుగులని, ఆ వ్యాధులను అన్నీ కూడా ఈ బంతిపూల మొక్కలు ఆకర్షించి మన ప్రధాన పంట మీద దాడి చేయకుండా అడ్డుగోడగా నిలబడతాయి. రెండవది, మట్టిలో ఉండే కొన్ని సూక్ష్మజీవుల వల్ల వేరు వ్యవస్థ అనేది బలంగా పెరగకుండా వేరు వ్యవస్థ మీద దాడి చేసే కొన్ని హానికరమైన సూక్ష్మజీవులు మన కంటికి కనపడేవి చాలా ఉంటాయి. వాటిని నెమటోడ్స్ అంటారు. వాటిని ఈ బంతిపూల మొక్కలు వేర్ల ద్వారా వాటిని నశింపజేస్తాయి. ఇంకా మూడవది, అతి ముఖ్యంగా ఏంటంటే భూసారాన్ని పెంచుతాయి. భూసారాన్ని ఏ విధంగా పెంచుతాయంటే భూమిలో మనకు హానికరంగా చేసే, పంటకు హానికరం చేసే సూక్ష్మజీవులను నశింపజేసి మంచి సూక్ష్మజీవులని, పురుగులని, మనకు పనికొచ్చే వాటిని అన్నింటినీ కూడా డెవలప్ చేస్తాయి. దానివల్ల భూసారం పెరిగి భూమిలో మంచిగా సారం అందుతుంది. దానివల్ల పంట దిగుబడి కూడా మనకి ఎక్కువ పెరుగుతుంది. ఇలా బంతిపూల సాగు చేయడం వల్ల మనకు ఈ 3 రకాల రక్షణ వ్యవస్థ ఏర్పడుతుంది. ఇప్పుడు ఎలా నాటుకోవాలో చూద్దాం. పొలం గట్లు కానీ, అంటే వరాలు, లేదా మన ఏ పంటకైనా బార్డర్లో కానీ మనం ఒక అడుగు దూరానికి ఒక మొక్క చొప్పున నాటుకోవాలి. ఈ నాటుకునేటప్పుడు నర్సరీ వేయడానికి మనం పువ్వులతో నర్సరీ తయారు చేస్తాం కదా. ఇక్కడ మనం బెస్ట్గా ఇంకా బాగా మంచి సేల్, ఇన్కమ్ రావాలి, ఆదాయం రావాలి అనుకుంటే రకరకాల రంగుల పూలు, ఒకే రంగు కాకుండా 3-4 రకాల రంగులు పువ్వులు తీసుకొని దాని ద్వారా నారు తయారు చేసుకొని మనం వేసుకున్నట్లయితే మంచిగా బాగుంటుంది. తర్వాత ఇంకోటి, వీటికి నీరు. ఇప్పుడు ఆల్రెడీ మనం పొలం గట్ల పొంటి కానీ వరి పంట గట్ల పొంటి వేసినట్లయితే, వేరే పంట గట్ల పొంటి వేసినట్లయితే మనకు పెద్దగా నీరు అవసరం లేదు. ఆ తేమతోనే ఆటోమేటిక్గా బతుకుతాయి. తర్వాత పెద్దగా వీటిని మనం రక్షించాల్సింది, లేకపోతే దీనికి ఇంకేదో మందు కొట్టాలి, లేకపోతే మందు వేయాలి, స్ప్రే చేయాల్సిన అవసరం కూడా రాదు. చాలా సింపుల్ పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే వీటి వల్ల వచ్చే ఆదాయం ఏంటి? అది పొలం గట్ల పైన మాత్రమే, అంటే మన పొలం అంచుల కొంటి మాత్రమే నాటినట్లయితే 1 ఎకరానికి సుమారు 80 నుంచి 150 కిలోల వరకు పూలు వస్తాయి. పూలు ఎప్పుడు వస్తాయంటే నాటిన 45 రోజుల నుంచి 50 రోజుల్లో మొదటి కోత వస్తుంది. అలా ప్రతి 3 నుంచి 5 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాం, పూలు వస్తూనే ఉంటాయి. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 1 ఎకరానికి ఒక సీజన్కు ఒక 6 నెలల గ్యాప్లో మనకు వచ్చినట్లయితే ఎంత దిగుబడి వస్తుందంటే సుమారు 1 ఎకరానికి ఒక సీజన్ అయిపోయేసరికి మినిమం 8 నుంచి 12 సార్లు మనకు కోత వస్తుంది, పూల సేకరణ వస్తుంది. మార్కెట్లో ధర ఎలా ఉంటుందంటే సాధారణ రోజుల్లో అయితే 20 నుంచి 40 రూపాయల వరకు 1 కేజీ ఉంటుంది. అదే పండగ సమయంలో అయితే 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకు ఉంటుంది. మొత్తంగా చూస్తే 4,000 నుంచి 12,000 రూపాయల వరకు 1 ఎకరానికి ఒక సీజన్కు మనకు ఆదాయం వస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే వానాకాలం వేసిన పంటకు మనకు దిగుబడి వచ్చేసరికి ఏ టైంకి పూలు వస్తాయి అంటే బతుకమ్మ టైంలో పూలు వస్తాయి.
సో అప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది. బతుకమ్మ, దసరా, దీపావళి బాగా డిమాండ్ ఉంటుంది. తర్వాత యాసంగి పంట వేసిన వాళ్ళకైతే శివరాత్రి, శ్రీరామనవమి, ఉగాది ఈ టైంలో వస్తుంది. సో మనకు పంట ఎప్పుడు కూడా పండగ సీజన్లోనే వస్తుంది ఈ బంతిపూల దిగుబడి. సో కాబట్టి అప్పుడు మనకు విపరీతమైన రేట్ ఉంటుంది, మంచి ఆదాయం వస్తుంది. నేను చెప్పిన ఆదాయాలని సుమారుగా అంచనా వేసి చెప్తున్నాం, కానీ ఇంతకు ఎక్కువనే ఉంటుంది. మేము తక్కువలో చెప్పాము, ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 130 రూపాయల కేజీ కూడా బంతిపూలు పోతాయి. ఇంకోటి మనం అమ్మాలనుకున్నప్పుడు ఎక్కడో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏదో మార్కెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన మండల స్థాయిలో ఉన్న పూల వ్యాపారులకు కానీ లేదా మన ఊళ్ళో కానీ మనమే డైరెక్ట్గా అమ్ముకోవచ్చు. లేదంటే మన పక్కన మండలంలో పూలు చాలా మంది అమ్ముతూ ఉంటారు, మన పక్కన టౌన్లో కానీ ఇక్కడ కానీ అక్కడితో మాట్లాడుకుంటే వాళ్ళే మన పంట దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు. అలాంటివి ఉంటాయి. అంటే రైతులు చూడండి, ఒక చిన్న మార్పు ద్వారా 2 లాభాలు పొందుతున్నాం. ప్రధాన పంట అలా ఉన్నాం కూడా ఈ సైడ్ నుంచి చేసిన పంట ద్వారా మనకు ఒక 10,000, 15,000 లాభం వస్తే ఆ పంట యొక్క పెట్టుబడి దీని ద్వారా వెళ్ళిపోతుంది. మిగతాదంతా ప్రధాన పంట ద్వారా వచ్చిందంతా మనకు ఆదాయంగా మిగులుతుంది. ఒక చిన్న మార్పు మనకి ఏ విధంగా వస్తుందో ఒకసారి మీరు గమనించండి. ఈసారి ట్రై చేయండి, మీకు మంచి ఆదాయం వస్తుంది. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకు లైక్ చేసి మీ రైతు స్నేహితులతో షేర్ చేయండి. మీ పంటలో ఏమైనా సమస్యలు ఉంటే కామెంట్లో రాయండి. మీకు సరైన పరిష్కారం చెప్పడానికి ప్రయత్నిస్తాం. ధన్యవాదాలు. రైతు మిత్ర టీవీ.